భారత రాజకీయ చరిత్రను నిశితంగా గమనిస్తే పదవులు వస్తాయి పోతాయి, కానీ కొందరు నాయకులు మాత్రమే చరిత్రలో తమకంటూ ఒక పేజీని కాదు, ఒక శకాన్ని లిఖించుకుంటారు. 2 ఏళ్ల క్రితం 2024లో జరిగిన ఎన్నికలు కేవలం ఒక పార్టీ గెలుపు కాదు, అదొక రాజకీయ పునరుజ్జీవనం. నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు వినగానే గుర్తొచ్చేది 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. కానీ రికార్డుల పరంగా చూస్తే ఆయనది ఒక అరుదైన ఘనత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా, విభజన తర్వాత నవ్యాంధ్రకు 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఇలా 2 వేర్వేరు సందర్భాల్లో 4 సార్లు సీఎం పీఠాన్ని అధిష్ఠించిన ఏకైక నాయకుడు ఆయన. ఒక విద్యార్థి నాయకుడిగా మొదలై నేడు 75 ఏళ్ల వయసులోనూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ఆయన ప్రయాణం వర్తమాన రాజకీయాలకు ఒక కేస్ స్టడీ. ఈ మహాప్రస్థానం ఎక్కడ మొదలైంది? చిత్తూరు జిల్లాలోని మారుమూల గ్రామం నారావారిపల్లెలో 1950 ఏప్రిల్ 20న ఒక సామాన్య రైతు కుటుంబంలో చంద్రబాబు జన్మించారు. ఆయన రాజకీయాలకు బీజం పడింది మాత్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో. 1970ల దశకం దేశం రాజకీయ అస్థిరతలో ఉన్న సమయం. ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఆయనలోని నాయకత్వ లక్షణాలు ఆనాడే బయటపడ్డాయి. ముఖ్యంగా 1975 ఎమర్జెన్సీ తర్వాత దేశంలో వచ్చిన రాజకీయ మార్పులు ఆయన్ను పబ్లిక్ లైఫ్ వైపు నడిపించాయి. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. విధి ఆయన కోసం ఒక రాజమార్గం వేసింది. 1978లో అంటే ఆయన 28వ ఏటనే చంద్రగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ చిన్న వయసులోనే టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఒక ఆసక్తికరమైన మలుపు. సినిమాటోగ్రఫీ మంత్రిగా సీనియర్ ఎన్టీఆర్తో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత 1981లో ఆయన కుమార్తె భువనేశ్వరి గారితో వివాహానికి దారితీసింది. అప్పటికీ ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు. రాజకీయాల్లో గెలుపు కంటే ఓటమే ఎక్కువ పాఠాలు నేర్పుతుంది. 1983లో మామగారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రభంజనం సృష్టిస్తుంటే చంద్రబాబు మాత్రం కాంగ్రెస్లోనే ఉండి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో చంద్రగిరిలో ఆయన ఓడిపోయారు. ఆ ఓటమి ఆయన రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత టీడీపీలో చేరడం 1983 నుండి 1994 వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కరివేపాకు అని హేళన చేసినా మౌనంగా భరించారు. కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం, సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా పార్టీకి వెన్నుముకగా నిలిచారు. చంద్రబాబులోని అసలు సిసలు రాజకీయ చాణక్యుడు బయటపడింది 1984లో. ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం విదేశాల్లో ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కర్రావు కుట్ర చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిన ఆ సమయంలో చంద్రబాబు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలను చేజారిపోకుండా కాపాడటం, వారిని బెంగళూరుకు తరలించడం, వైస్రాయ్ హోటల్ కేంద్రంగా వ్యూహరచన చేయడం, వెరసి ఎన్టీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంలో కింగ్ మేకర్ పాత్ర పోషించారు. ఆయనలోని ఆర్గనైజర్కు, క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్కు ఇది తొలి రుజువు. లో పార్టీ ఓడినా కుప్పంను తన కంచుకోటగా మార్చుకుని గెలిచారు. ఇక 1995 చంద్రబాబు కెరీర్లోని అత్యంత వివాదాస్పదమైన, ప్రభావవంతమైన సంవత్సరం. లక్ష్మీపార్వతి జోక్యం, పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కావడం వంటి కారణాలతో అత్యధిక ఎమ్మెల్యేల మద్దతుతో అనివార్య పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అది వెన్నుపోటు అని కొందరన్నా, పార్టీని కాపాడుకునే ప్రయత్నమని మరికొందరన్నా, ఆ తర్వాత ఆయన అందించిన పాలన ఆ విమర్శలను పక్కన పెట్టేలా చేసింది. అప్పటిదాకా ఉన్న రాజకీయ నాయకుల శైలికి భిన్నంగా తనను తాను సీఈఓ ఆఫ్ ఏపీగా ప్రకటించుకున్నారు. విజన్ 2020 అనే ఒక కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఈ రోజు మనం చూస్తున్న గ్లోబల్ సిటీ హైదరాబాద్కు పునాది రాళ్లు పడింది అప్పుడే. రాళ్లు రప్పలతో ఉన్న మాధాపూర్లో హైటెక్ సిటీని నిర్మించడం, సైబర్ టవర్స్ను ప్రారంభించడం ఒక సంచలనం.
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిసి ఆయన్ను ఒప్పించి హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ను రప్పించడం ఒక చారిత్రక ఘట్టం. అది లక్షలాది మంది తెలుగు యువతకు ఐటీ ఉద్యోగాల తలుపులు తెరిచింది. కేవలం ఐటీ మాత్రమే కాదు, పరిపాలనలో టెక్నాలజీని వాడిన మొదటి సీఎం ఆయనే. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లు, ఈ సేవ ద్వారా కరెంటు బిల్లుల నుండి జనన ధృవీకరణ పత్రాల వరకు అన్నింటినీ ప్రజలకు అందుబాటులోకి తేవడం, రిజిస్ట్రేషన్ శాఖలో కార్డు సిస్టమ్, ఇవన్నీ ఆయన తెచ్చిన విప్లవాత్మక మార్పులు. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, జీనోమ్ వ్యాలీ, ఇవన్నీ ఆయన ముందు చూపుకు నిదర్శనాలు. బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయర్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వంటి వారు హైదరాబాద్ను సందర్శించేలా చేసి రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపారు. ఇక్కడ చరిత్రలో దాగి ఉన్న ఒక అరుదైన సంఘటనను గుర్తు చేసుకోవాలి. 1996లో కేంద్రంలో హంగ్ పార్లమెంట్ వచ్చినప్పుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు చక్రం తిప్పారు. ఆ సమయంలో జ్యోతి బసు, ఆ తర్వాత చంద్రబాబుని ప్రధానమంత్రి పదవి చేపట్టమని కూటమిలోని పార్టీలు కోరాయి. కానీ నేను అప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే నాకు ముఖ్యమని చెప్పి పీఎం కుర్చీని సున్నితంగా తిరస్కరించారు. దేవగౌడను, ఐకే గుజ్రాల్ను ప్రధానిని చేశారు. దేశ చరిత్రలో ప్రధాని పదవిని వద్దనుకున్న సీఎంగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. 2003 చంద్రబాబు జీవితాన్ని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన సంవత్సరం. తిరుమలకు వెళ్తుండగా అలిపిరి వద్ద నక్సలైట్లు అమర్చిన మందుపాత్ర పేలి చంద్రబాబు కారు గాల్లోకి లేచింది. త్రుటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఆ గాయాలతోనే ప్రజల ముందుకొచ్చారు. కానీ సంస్కరణల వేగంలో సామాన్యుడిని విస్మరించారన్న అపవాదు, కరువు పరిస్థితులు, వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ప్రభావం వెరసి 2004లో టీడీపీ ఓడిపోయింది. 1995 నుండి 2004 వరకు వరుసగా 2 సార్లు సీఎంగా చేసిన ఆయన ప్రతిపక్ష నేతగా మారారు. అక్కడి నుండి 10 ఏళ్ల అజ్ఞాతవాసం లాంటి ప్రతిపక్ష జీవితం. 2009లో మళ్లీ ఓటమి. అయినా నిరాశ చెందలేదు. 2012లో తన 63వ ఏట వస్తున్నా మీకోసం అంటూ సుమారు 2800 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలను దగ్గరగా చూసి తన దృక్పథాన్ని మార్చుకున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. 2 కళ్ళు సిద్ధాంతం రాజకీయంగా ఆయన్ను ఇబ్బంది పెట్టినా చివరికి రాష్ట్ర విభజన అనివార్యమైంది. విభజన గాయాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్కు అనుభవం ఉన్న నాయకుడు కావాలని ప్రజలు బలంగా నమ్మారు. ఫలితంగా 2014లో ఎన్డీఏ కూటమితో కలిసి విజయం సాధించారు. ఇది విభజిత ఏపీకి ఆయన మొదటిసారి, మొత్తంగా 3వసారి సీఎం కావడం. రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి రూపంలో ప్రపంచస్థాయి రాజధానిని కలగన్నారు. రైతుల నుండి ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,000 ఎకరాలను సమీకరించి ప్రపంచ రికార్డు సృష్టించారు. పోలవరం ప్రాజెక్టును 70% పూర్తి చేయడం, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను కాపాడడం, కియా మోటార్స్ను అనంతపురానికి రప్పించడం, ఇలా శరవేగంగా అభివృద్ధిని పరుగులు పెట్టించారు. కానీ రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ నుండి బయటకు రావడం, ప్రభుత్వ వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వెరసి 2019లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 23 సీట్లకు పరిమితమైంది. ఆ తర్వాత 5 ఏళ్లు చంద్రబాబు రాజకీయ జీవితంలో అత్యంత కఠినమైన చీకటి రోజులు. అసెంబ్లీలో వ్యక్తిగత అవమానాలు, పార్టీ క్యాడర్పై కేసులు. వయసు 70 దాటినా ఆయన మొక్కవోని ధైర్యంతో పోరాడారు. 2023 సెప్టెంబర్ 9 తెలుగు జాతి ఉలిక్కిపడ్డ రోజు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 53 రోజుల పాటు 73 ఏళ్ల వృద్ధ నాయకుడు జైల్లో ఉన్నారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని కదిలించింది. ప్రజల్లో ఆయన పట్ల అపారమైన సానుభూతిని, ప్రభుత్వం పట్ల ఆగ్రహాన్ని రగిలించింది. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జైల్లో చంద్రబాబును కలవడం, పొత్తు ప్రకటించడం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఆ తర్వాత బీజేపీ కూడా కలవడంతో కూటమి బలపడింది. 2024 ఎన్నికలు ఒక యుద్ధాన్ని తలపించాయి. ఫలితాలు వచ్చాక దేశం మొత్తం ఆశ్చర్యపోయింది.
కూటమి 164 స్థానాల్లో, టీడీపీ సొంతంగా 135 చోట్ల గెలిచి చారిత్రక విజయం సాధించింది. అలా 2024లో చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రకు రెండవసారి, తన జీవితంలో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఆయన ట్రాక్ రికార్డ్. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, విభజిత రాష్ట్రంలో 2 సార్లు. ఇప్పుడు మనం 2026 ఆరంభంలో ఉన్నాం. గడిచిన ఏడాదిన్నర కాలంగా 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. 75 ఏళ్ల వయసులోనూ యువకులకు పోటీగా రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారు. అమరావతి నిర్మాణం మళ్లీ ఊపందుకుంది. పోలవరం పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. మరోవైపు సంక్షేమం, అభివృద్ధిని జోడుగుర్రాలా పరుగులు పెట్టిస్తున్నారు. నేను అలసిపోను అన్న ఆయన మాట అక్షర సత్యమైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చంద్రబాబు, వైఎస్సార్ల బంధం గురించి చెప్పకపోతే ఈ కథ అసంపూర్ణమే. 1978లో ఇద్దరూ కాంగ్రెస్ నుంచే గెలిచారు. ఒకప్పుడు మంచి మిత్రులు, ఆపై బద్ద రాజకీయ శత్రువులు. 30 ఏళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలు వీరిద్దరి చుట్టూనే తిరిగాయి. ఒకరు సంస్కరణలకు ఐకాన్ అయితే మరొకరు సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్. ఈ పోటీ రాష్ట్రాభివృద్ధికి ఒక కొత్త నిర్వచనం చెప్పింది. ఆయన విజయాలకు మరో మచ్చు తునక కుప్పం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుండి 1989 నుంచి 2024 వరకు వరుసగా 8 సార్లు విజయం సాధించి ఆ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. 1978 నుండి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయన సొంతం. 4 దశాబ్దాలకు పైగా అసెంబ్లీలో ఉన్న సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయనే. విజనరీ లీడర్గా చంద్రబాబుకు పేరు రావడంలో ఆయన ఎంచుకున్న బాట కఠోర శ్రమ. ఉదయాన్నే యోగా, అర్ధరాత్రి వరకు సమీక్షలు, ప్రతి చిన్న విషయాన్ని గణాంకాలతో సహా మాట్లాడే మైక్రో మేనేజ్మెంట్ ఆయన శైలి. విపత్తుల సమయంలో, తుఫానుల సమయంలో అధికార యంత్రాంగం కంటే ముందే క్షేత్రస్థాయిలో ఉండే ఆయన పనితీరు నేటి తరం అధికారులకు, నాయకులకు ఒక పాఠం. 50 ఏళ్ల పబ్లిక్ లైఫ్, 4 సార్లు ముఖ్యమంత్రి, అధికారాన్ని, అవమానాలను, జైలు జీవితాన్ని, అఖండ విజయాలను అన్నింటినీ సమంగా స్వీకరించిన స్థితప్రజ్ఞుడు. ఇప్పుడు 2026లో నిలబడి చూస్తే ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాత. చరిత్రలో ఆయన స్థానం పదిలం. ఈ 75 ఏళ్ల యువకుడి ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది, మరింత ఉత్సాహంగా, మరింత బాధ్యతగా.